సంవిధానంలో ఎన్ని చట్టాలున్నాయో అన్ని కేసులు జగన్మోహన్ రెడ్డిపై ఉన్నాయన్నారు సీఎం చంద్రబాబు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలు కరుడుగట్టిన కేడీలు అన్నారు. పత్తికొండ ప్రచారంలో భాగంగా మోదీ జగన్లపై విరుచుకుపడ్డారు. ఇద్దరూ ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని, వారి మాటలను నమ్మితే నట్టేట ముంచుతారన్నారు. జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే మీకు పోయేది జైలే. ఆయన దగ్గర పోతే ఒక నేరం చేపించి అక్కడి నుంచి జైలుకి తీసుకుపోతారు. తమ్ముళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు చూశారు, నా మీద ఏ కేసులు లేవు. ఒకే కేసు బాబ్లీ మీద. జగన్మోహన్ రెడ్డి పైన తమ్ముళ్ళు 31 కేసులు ఉన్నాయి. దేశంలో ఎన్ని చట్టాలుంటే అన్ని చట్టాల్లో నేరస్తుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ నేరస్తుడికి వత్తాసు పలికేది కాపలాదారుడు నరేంద్ర మోడీ. మోడీ మీద కోపం ఉందా లేదా మీకు? మైనారిటీకి ద్రోహం చేశాడు నరేంద్ర మోడీ. మోడీ, అమిత్ షా కేడీలు తమ్ముళ్ళు చాలా క్రూరమైన వ్యక్తులు వీళ్ళిద్దరూ. అలాంటి వ్యక్తులను ఓడించాలంటే వాళ్ళు నేరుగా రాలా, జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకున్నారు తమ్ముళ్ళు. ఏదో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉండేవాళ్ళందరూ మొన్న పులివెందల్లో వివేకానంద రెడ్డి బాబాయిని చంపేశారా? చూశారా మీరు? ఇంట్లో ఎవరు చెప్తారు తమ్ముళ్ళు? వీళ్లే కదా. ఇంటి దొంగలైనా ఇంటి దొంగలు చేస్తే దాన్ని గుండె మరణం కింద చిత్రీకరించాలని ప్రయత్నం చేశారు. అది కూడా కాకపోతే ఇప్పుడు ఎంక్వైరీ జరగకుండా నరేంద్ర మోడీని ఆశ్రయించారు. అది ఎంక్వైరీ జరిగితే వీళ్ళ బండారం బయట వస్తుంది. అందుకే మీరు చూడండి, కడప ఎస్పీని మారుస్తారు. నేను ఒకటే చెప్తున్నా, రక్తాన్ని దుడిపేశారు కానీ మీరు వాస్తవాన్ని తుడపలేరు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఏం తమ్ముళ్ళు, మళ్ళా ప్రత్యేక హోదా మనమే సాధిస్తాం. అసత్యాలు చెప్పే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. బీజేపీ 5 ఏళ్లు మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు. వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాడు. భార్య ఒక పార్టీ, భర్త ఒక పార్టీ. భార్య బీజేపీ, భర్త వైఎస్ఆర్ కాంగ్రెస్. పర్ఫెక్ట్ కాంబినేషన్. ఎవరిని మోసం చేస్తారని అడుగుతున్నా నేను మిమ్మల్ని. అందుకనే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వనున్నారు. అదే మరిగా సోనియా గాంధీ హైదరాబాద్కు వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తానని చాలా స్పష్టంగా చెప్పింది. ఖబర్దార్ కేసీఆర్, మా జోలికి వస్తే వదిలిపెట్టాం. ఇప్పుడు అంటాడు 20 సీట్లు గెలిపిస్తే ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకి సపోర్ట్ చేస్తా అంట. ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీ, సాధించే పార్టీ తెలుగుదేశం పార్టీ, బీజేపీ కాదు. అన్ని పార్టీలు కల్పిస్తాం. నువ్వు ఎక్కడుంటావని నేను అడుగుతున్నా. ప్రజల్ని మోసం చేస్తావని అడుగుతున్నా. బీజేపీకి వెళ్ళి వేషాలు వేశావు, నువ్వు తమాషా ఆడావు. ఈరోజు బీజేపీని అడ్డం పెట్టుకొని మన మీద దాడి చేసి మన ఎస్పీల్ని, మన డీజీని మార్పించే పరిస్థితికి వచ్చావు. వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చుకున్నావు. అటు బీజేపీ, టీఆర్ఎస్ దగ్గర నీ డబ్బులు, పాపిస్ట్ డబ్బులు. మాకు ఈ ప్రజలకు ఆ డబ్బులు వద్దు. అది